మార్నింగ్ చేస్తాను. GPS signal lost. టేస్ట్ ఎలా ఉంది సార్? సూపర్ ఉంది. చేస్తారండి ఇప్పుడు తీరిండి పొద్దున బాగా చేస్తాను. ముందు పౌడర్ అంతా చేస్తారా? ఇది చెప్పండి. ఫస్ట్ రేపర్ వేసుకుని నెయ్యి అప్లై చేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి. తర్వాత మడత పెట్టిన తర్వాత బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, షుగర్ పౌడర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు అండి. దగ్గర ప్రిపేర్ చేసేది అయితే కనుక. ఇప్పుడు మీరు ఆ పొయ్యి మీద చేసింది ఆ పేపరా? అవును సార్, ఓన్లీ రేపరు కుండ పైన వస్తుంది. ఓకే, లోపల ప్రిపేర్ చేసింది. ఇదంతా కూడా డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ నెయ్యి మిక్సింగ్. చేసుకుని మనం ప్రిపేర్ చేసుకోవాలి. రాజమండ్రి చెరువులో ఉన్నటువంటి ఆత్రేయపురం వచ్చాము. ఆత్రేయపురం అంటే పూతరేకులకు ప్రసిద్ధి. ఈ పూతరేకులు చేస్తున్నటువంటి లక్ష్మీదేవి గారు దేవి గారు చేస్తున్నారు. పూతరేకు అంటే ఇది రేపు ఇదంతా కూడా రైస్తో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వంట ద్వారా ఒక కుండ మీద తయారు చేస్తారు. అందులో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసి ఆ విధంగా ఆవిడ ప్యాక్ చేసి ఇలా పెడతారు. ముందు నెయ్యి రాస్తారు దాని మీద. తదుపరి ఏదైతే పౌడర్ యూజ్ చేస్తున్నారో అవన్నీ కూడా డ్రై ఫ్రూట్ పౌడరు, వివిధ రకాలైనటువంటి అన్నీ టేస్టీ పౌడర్ వేసి ప్యాకింగ్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంది. నేను టేస్ట్ చేశాను. ఈ ఆత్రేయపురం అంటే పూతరేకులకు ప్రసిద్ధి కనుక ఖచ్చితంగా ఇక్కడ మన కళ్ళ ముందే తయారు చేసి మనకి ఇస్తున్నారు. చాలా సరసమైన ధరలో కూడా ఇస్తున్నారు. కాబట్టి టేస్ట్ చేసి ఆస్వాదించాలి. మేము నెల్లూరు నుంచి వచ్చామమ్మా. చాలా టేస్టీగా ఉంది. ఎలా ఉందండి? చాలా బాగుంది. ఎక్కడ ఎత్తారు? ఇక్కడ ఎట్టి ఆ పైన ఉన్నటువంటి పేపర్ తయారు చేస్తారు. ఆ పైన పేపర్ ఎట్టొస్తుంది? బియ్యం పిండి అనేది. పిండి అండి. బియ్యం పిండి నువ్వు ఎట్ట చేస్తారు? మిర్చిలో గ్రైండర్లో పెట్టేస్తామండి. అంత పలచంగా వస్తుందా? ఇదిగోండి కొండండి. ఆ కొండ చూపించండి. ఒక నాటి కొండ అది. మట్టి కొండ అండి. ఇదిగోండి. ఆ కొండ కింద మంట పెడతారా? ఇదిగోండి ఇక్కడ నుంచి మంట పెడతారు. ఇలా చేస్తారండి. అది కట్టె మంటేనా పెట్టేది? ఇదిగోండి ఇలా పెట్టేసింది. ఇలాగేమో ఆకెట్టుకుంటారు కొబ్బరాకు. కొబ్బరాకుతో ఇలా చేస్తారు అన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టేసింది ఇలా చేస్తారు. అంటే ఆ పౌడర్ తో చేసిన ఇది ఆ పిండిని అట్ట అంటారు. అంత పౌరుషంగా తీసేస్తారు. వెరీ గుడ్. మీ పేరమ్మా? మీ పేరేంటి? చిన్న కోళ్ళు పుంజు చూసావా? బుడ్డ పిల్లలు ఉన్నాయి.